హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బెహ్రెయిన్. సో మన బెహ్రెయిన్లో రీసెంట్గా మన వాళ్ళు ఎంతోమంది అనవసరంగా జూదాలాడి ఇంకొకటి ఒకే అర్హత లేనిటికి అన్నిటికీ పాల్గొని ఆడి పాడి తాగి ఇవన్నీ బలైపోతున్నారు మన తెలుగు వాళ్ళు. ఎలాగంటే చెప్తాను, రీసెంట్గా మన రిఫాలో 3 రోజుల కిందట 14 మంది మన తెలుగు వాళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఓకేనా, వీళ్ళల్లో పట్టుబడుతూ పాపం కొంతమంది చూసేదానికి సరదాగా వచ్చారు, పక్కన ఫ్లాట్లలో వాళ్ళు ఇల్లు మొత్తం మన తెలుగు వాళ్ళే. ఓకే, ఈ పేకాట అనేది మనకు మనమాలో ఓకే ప్లస్ వచ్చి రిఫాలో జరుగుతున్నాయి. మన తెలుగు వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి బెట్టింగ్లు పెట్టి పక్క ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి పట్టేశారు. సిఐడి వాళ్ళు వచ్చారు, మొత్తం పట్టేసి మొత్తం వచ్చేసారు. ఓకే, వీళ్ళల్లో కొందరు పాపం చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోపోయారు, అందరిని పట్టుకోపోయారు. ఓకే, నెక్స్ట్ వచ్చి తుబ్లీలో రీసెంట్గా మన తెలుగు రెస్టారెంట్ ఒక ఇది చేస్తూ అతను పట్టుబడ్డాడు. బీర్లు అమ్ముతూ తెలుగు రెస్టారెంట్ అతను ఓనర్ మన తెలుగు అతను అంట. సో పట్టుబడి జైల్లో పెట్టేసి అతన్ని డిపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా, ఓకే, బీర్లు అమ్మడం. ఓకే, తర్వాత వచ్చి వ్యభిచారం చేస్తూ కొంతమంది పట్టుబడ్డారు మన తెలుగు వాళ్ళు. ఓకేనా, వ్యభిచారం. తర్వాత వచ్చి ఇల్లీగల్గా ఫుడ్ చేస్తున్నారు మన వాళ్ళు కొంతమంది, తెలుసో తెలియకో పాపం. దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఇల్లీగల్ ఏది పనికిరావు. ఓకే, ఇంట్లో మిషన్ పెట్టి కొట్టడం, ఓకే, ఇంట్లో శారీస్ అమ్మడం, బట్టలు అమ్మడం. ఓకేనా, దాని తర్వాత విజాలు ఇల్లీగల్గా లైసెన్స్ లేకుండా చేయడం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మీకు వివరంగా చెప్తా, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు విజాలు తీస్తున్నారు, ఇప్పుడు పెద్ద రూల్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇంట్లోకి విజాలు తీస్తున్నారు కదా, ఇంట్లోకి హౌస్ మేళ్ళకి లైసెన్స్ అంటే మ్యాన్ పవర్ ఉంటే నీకు ఓకే. నువ్వు మ్యాన్ పవర్ లేకుండా, ఆఫీస్ లేకుండా నువ్వు విజాలు తీసావనుకో, పొర్రపాటున ఆవిడ వచ్చి ఇబ్బంది పడిపోయి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందనుకో, స్కేల్ కథం, నిన్ను రప్పించిన వాడు వాడిని తీసుకొస్తారు. నువ్వు ఏ సిమ్ అన్నవాడు, ఏ బొక్కన్నవాడు, ఓకేనా, వాడిని తీసుకొస్తారు. తీసుకొచ్చినాక నీకు ఆఫీస్ ఉంది, ఆ మ్యాన్ పవర్ అడుగుతాడు, వేర్ ఈజ్ యువర్ మ్యాన్ పవర్ అంటాడు. ఓకే, ఉండదు, పెట్టదు. ఓకే, దాంట్లో డబ్బులు లాభం వస్తాయని చేస్తున్నారు మన వాళ్ళు. కానీ అనవసరంగా ఇప్పుడైతే రూల్ చేంజ్ అయింది, పట్టుబడిపోతున్నారు. రీసెంట్గా ఒక ఆమె తెలుగుని ఈ విజాల్ దందా చేస్తుందని చెప్పేసి పక్కా సిఐడి ట్రాపింగ్తో పట్టేసినారు ఆమెని. నాకు అరబ్బోడు నాకు అదమ్మ కావాలా, నేను డబ్బులు ఇస్తాను, నాకు తెప్పిస్తావంటే వచ్చి రా అని చెప్పేతలకి ట్రాప్ చేసినారు, పట్టేసినారు. మస్తలం అంతే. ఆమె పేరొద్దు, ఊరొద్దు, అవసరం లే. ఓకే, పట్టేసినారు. దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇల్లీగల్ అంటున్నానంటే, ఒక పేకాట కానీ, ఒక బీర్లు అమ్మడం కానీ, వ్యభిచారం కానీ, ఓకే, మనకి ఇక్కడ ఫుడ్ చేసి ఫ్లాట్లో అమ్మడం కానీ లైసెన్స్ లేకుండా, ఓకేనా. తర్వాత వచ్చి ఒక మిషన్ కొట్టడం కానీ, శారీస్ అమ్మడం కానీ, బట్టలు అమ్మడం కానీ, విజాలు తీయడం కానీ లైసెన్స్ లేకుండా ఎందుకు ఇల్లీగల్ అంటే బాగా చెప్తానండి. మన బెహ్రెయిన్లో గవర్నమెంట్ ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ మ్యాన్కి సపోర్ట్ చేస్తారు. ఎలా? ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, షాప్ రెంట్ కడతాడు, ఓకే, కరెంట్ బిల్లు కడతాడు, షాప్ రెంట్ కడతాడు, కరెంట్ బిల్లు కడతాడు, గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు, గూసి బిల్లులు కడతాడు, ఎల్ఎంఆర్ బిల్లు కడతాడు, స్టాఫ్కి శాలరీ ఇస్తాడు, స్టాఫ్కి వచ్చి విజా కడతాడు, వాళ్ళకు నెల ఈ ఎల్ఎంఆర్ గూసి బిల్లులు కడతాడు. ఆ షాప్ విజా కొట్టిన దానికి, ఎల్ఎంఆర్ సూన్ విజా కొట్టిన దానికి అతను గవర్నమెంట్కి పే చేస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 10 ఏకంగా నెల సచ్చినట్టు ఈ సిమ్ బిల్లులు కానీ, వైఫై బిల్లు కానీ సచ్చినట్టు కడతాడు. కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్కి చిన్న షాపులు కానించి పెద్ద పెద్ద లూలు హైపర్ మార్కెట్లు, రమీజ్ మార్కెట్లు, మెగా మార్కెట్లు, ఓకే, ఫుడ్ వరల్డ్, ఓకే, తలాల మార్కెట్లు, ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. ఓకే, వాళ్ళు ఎంతోమందికి లక్షలు పెట్టుబడి పెట్టి, కోట్లు పెట్టి చేస్తూ గవర్నమెంట్కి న్యాయం చేస్తూ, ఈ బెహ్రెయిన్కి సపోర్ట్ చేస్తూ బిజినెస్ మ్యాన్లు పెడుతున్నారు. కాబట్టి ఇలా ఇల్లీగల్గా అమ్మడం ఒక నేరం. సపోర్ట్ చేస్తే ఒక షాపులకే సపోర్ట్ చేయాలి, లైసెన్స్ ఉన్నట్టు కానివన్నీ గవర్నమెంట్ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది. పొరపాటున ఇతర లైసెన్స్ ఉండేవాళ్ళు పలానా వాళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే అయిపోయి వాళ్ళని పట్టుకొని మస్సలం అంటే డిపోర్ట్ చేస్తారు, ఫింగర్ వేసి క్యాన్సల్. ఓకేనా, ఎందుకంటే మీరు చాలాసార్లు చూసారా బెహ్రెయిన్లో సిత్రా కానీ, మనమ్మ కానీ అక్కడిక్కడ తోపుడు మనలు పెట్టుకొని వాళ్ళు హోల్సేల్కి పోయేసి బంగాళాలు వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఎందుకు పడతారు? ఒరిజినల్ అవన్నీ పొలాలు, ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ అట్లే బల్దియాకి వేసేసి బల్దియాలు కచరాలు వేసేస్తారు. ఓకేనా, ఎందుకు వేస్తారు, ఎందుకు పట్టుకుంటారు?
ఎందుకంటే నువ్వు షాపు రన్నింగ్ చేసుకొని ఆ గవర్నమెంట్కి ఆ జీతాలు, ఆ ట్యాక్సులు, వ్యాట్లు ఇన్ని కడుతూ మీకు బయట చేసేందుకు లేదు. లైసెన్స్ సిఆర్ సర్టిఫికేట్ లైసెన్స్తోనే ఈ గల్ఫ్ కంట్రీల్లో ఈ ఫస్ట్ మన బెహ్రెయిన్ అయినా సరే, దుబాయ్ అయినా సరే లైసెన్స్తోనే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలా కాదని చెప్పేసి నువ్వు పేకాట ఆడతాను, బీర్లు అమ్ముతాను, ఓకేనా, వ్యభిచారం చేపిస్తాను, ఫుడ్ చేపిస్తాను, వీసాలు తీస్తానంటే నడవదు. పైసలు ఎప్పుడైనా సరే ఒక రోజుగా ఒక నెలగా పట్టేస్తారు. ఎగ్జాంపుల్, ఈ బెహ్రెయిన్లో ఫుడ్ మనకు కైతాన్లో, కువైట్లో కైతాన్లో, ఫర్వానియా అక్కడ ఇక్కడ ఫ్లాట్లో పెట్టి ఫుడ్ చేస్తారు. ఓకే, ఈ ఫుడ్ అంటే ఏంది? టిఫిన్ సెంటర్, దోశ, ఇడ్లీ, వడ, అది ఇది సంథింగ్ అన్నీ. ఓకే, అలా బెహ్రెయిన్లో ఉందా? లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఉందా మన బెహ్రెయిన్లో? లేదు. ఎందుకంటే ఒక గంట కన్నా పట్టేస్తారు, ఒక రోజుకైనా పట్టేస్తారు, 2-3 రోజులైనా పట్టేస్తారు. ఓకే, అలౌడ్ లేదు, ఇల్లీగల్ దందా లేదు. బీర్లు అమ్మడం నేరం. మీకు హోల్సేల్ షాపులు ఉన్నాయి, మీరు తాగాలనుకుంటే తాగండి, తెచ్చుకోండి, ఎంజాయ్ చేసుకోండి, అంతవరకే. ఈడకొని ఇల్లీగల్గా అమ్మాలనుకుంటే పట్టేస్తారు. ఓకేనా. పేకాటాడి బలైపోయారు మనోళ్ళు 14 మంది. వీళ్ళలో ఆడినోళ్ళు ఉన్నారు, ఆడినోళ్ళు ఉన్నారు, ఆడినోళ్ళు ఉన్నారు, చూడడానికి టైంపాస్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయిపోయి ఏముంది, పక్కా ఇన్ఫర్మేషన్ పోయింది, సిఐడి ఇన్ఫర్మేషన్ పోయింది, కలాస్ మొత్తం తీసుకుపోయారు. జడ్జు లాయర్ని పెట్టుకునే కూడా 50% 50-50 చెప్పలేం. వదలొచ్చు, ఇంటికి డిపోర్ట్ చేయొచ్చు, క్యాన్సల్, బ్లాక్ లిస్ట్ చేసి, చెప్పలేం. ఓకేనా. సో నేనేమంటున్నానంటే, మీరు ఇండల్లో ఫుడ్ చేయడం, రూముల్లో పెట్టి ఫుడ్ చేసి అమ్మడం నేరం. ఒక కంప్లీట్ పోయిందా ఎంఓఎస్సికి మొత్తం లేపేస్తారు. ఓకే, డిపోర్ట్. మీరు ఎంత కష్టపడి సంపాదించింది కూడా మొత్తం అంతకంతకు పెట్టేసి ఫైన్ కట్టి ఇంటికి బ్లాక్ లిస్ట్లో దేశ బహిష్కరణ చేస్తారు. ఓకేనా. ఫుడ్ విషయం కానీ, ఇంట్లో కుట్టు మిషన్లు పెట్టి కొట్టడం కానీ లైసెన్స్ లేకుండా, ఓకే, బట్టలు అమ్మడం కానీ లైసెన్స్ లేకుండా బెహ్రెయిన్లో ఏది ఒక్కరు కంప్లీట్ ఇచ్చేయండి, పలానా వాళ్ళు చేస్తున్నారని అయిపోయి ఎంఓఎస్సికి పెడితే చాలు, కలాస్. మెయిల్ పెట్టినా, ఫోన్ చేసి చెప్పినా, వాట్సాప్లో పెట్టినా కలాస్ ఎత్తుకొనిపోతారు. బీర్లు అమ్మడం పెద్ద నేరం. ఓకే, ఇల్లీగల్గా పట్టుకొనిపోతారు. ఓకే, పేకాడడం పెద్ద నేరం. ఇంట్లో వీసాలు తెచ్చేసి మనసుల్ని ఆడంటే ఆడ చేసి బలి చేస్తే, ఆఫీస్ లేకుండా, మ్యాన్ పవర్ లేకుండా అయిపోయి కలాస్, కేల్కతం దుకాన్ బంద్, ఎత్తుకుపోతారు. దయచేసి మన వాళ్ళు చాలామంది అమాయకులు, వీళ్ళకి ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నారు, ఇంటి దగ్గర ఫ్యామిలీలు ఉన్నారు, అనవసరంగా అడ్డదారుల్లో ఎదగాలని చెప్పేసి డబ్బులు, ఓకే, మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి వీసాలు తీసే దాంట్లో కానీ. అర్థమైందా? ఎన్నో ఒక ఆడోళ్ళని, కొంతమందిని ఇంకా ఆ పని ఈ పని చెప్పేసి వ్యభిచారం చేయడం కానీ ఎన్నో దారుణాలు. దయచేసి ఇటువంటికి దూరంగా ఉండండి. బెహ్రెయిన్ గవర్నమెంట్ అంత తేలిగ్గా వదలదు. ఓకేనా. ప్రతి ఒక్కటి ఇల్లీగల్, ఇక్కడ సెక్షన్లు ఉంటాయి. ఓకేనా. దయచేసి తెలుసుకోండి. పరిగెత్తా పోయి పాలు తాగే కంటే నిదానంగా పోయి నీళ్లు తాగండి. ఓకేనా. చాలా ఇబ్బంది పడకూడదని నేను ప్రత్యేకంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నా. తెలుసుకోండి. ఓకే, నిదానంగా పోయి నిదానంగా సంపాదించుకోండి. పరిగెత్తా పోయి పాలు తాగే కంటే నిదానంగా పోయి నీళ్ళు తాగడం మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెడ్డి ప్రసాద్.